హాయ్ అండి, నా పేరు సంధ్య. వెల్కమ్ టు సాయి శ్రీ క్రియేషన్ అండి. 10 డేస్ నుంచి వర్షం బాగా పడుతుందండి. అసలు టెర్రస్ మీదకి సరిగా ఎక్కలేదండి. చెట్లు ఏ విధంగా ఉన్నాయనేసి, ఇప్పుడు మాత్రం వర్షం పడట్లేదనేసి పైకి ఎక్కామండి. చూడండి, ఈ విధంగానైతే ఉన్నాయి చెట్లు. వీటికి సపోర్ట్గా కర్రలు పెట్టేస్తామండి. వంకాయ చెట్లకు బంతి చెట్లు గ్రో బ్యాగ్లో పెట్టామండి. చాలా బాగా పెరిగాయండి. దాంట్లోనే కాకర తీగ కూడా పెరిగిందండి. ఆ తీగను తీసేయడం ఇష్టం లేక ఆ బంతి చెట్లలోని పక్కకి ఉంచేసామండి. దానికి కూడా ఒక తీగ పారేలాగా తీగ సపోర్ట్ పెట్టేసామండి. చూడని విధంగా పందిరికి పాకేటట్టు. ఇటు వచ్చేసి గోచిక్కుడు అవి ఇవన్నీ పెట్టామండి. ఇటు వంకాయ చెట్టు, ఇక్కడ వచ్చేసి బీర చెట్లు అండి. బీర పాదులన్నీ పైకి ఎక్కాయండి పందిరికి. చూడండి, ఈ విధంగా పారేటట్టు పెట్టామండి. ఇటు సైడ్ వచ్చేసి అలసందలండి. వీటికి కూడా తీగలు స్టార్ట్ అయ్యాయి. వీటికి కూడా ఇలాగ పందిరికి పారేలాగా తీగలు ఏర్పాటు చేయాలండి. ఇది వచ్చేసి సొరకాయ అండి. ఇటు సైడ్ మూలకు పెట్టేసాము. ఇందులోనే టమాటా మొలకలు అయ్యాయండి. టమాటా మొలకలు కూడా ఇటు సైడ్ పెట్టేసాము. ఇటు సైడ్ వచ్చేసి ఒక 10 గల పచ్చిమిర్చి మొలకలు పెట్టామండి. ఇప్పుడు పూత స్టార్ట్ అయిపోయింది. చూడండి, ఈ విధంగా పూత స్టార్ట్ అయింది. చూడాలి ఈ పచ్చిమిర్చి ఏ విధంగా ఉంటుంది, పొడుగు కాయ అవుతుందో చిన్న కాయ అవుతుందో అనేసి. ఈ విధంగా అయితే పెరిగాయండి. వర్షానికి చాలా బాగా పెరిగాయండి చెట్లు. నెక్స్ట్ ఇవి వచ్చేసి మన గోరింట మొలకలండి. అవి పెట్టేసామండి ఒక టబ్లో. మిగతా 2 టబ్లో గోడ్చిక్కుడు మొలకలు పెట్టేసామండి. ఇవన్నీ గోడ్చిక్కుడి అండి వెళ్ళాయి. ఇందులో బంతి చెట్లు పెట్టామండి. చూడాలి ఏ విధంగా పెరుగుతుందో. వర్షానికి పెట్టేసామండి. ఇందులో సోరకాయ సీడ్స్ పెడితే నాటుకున్నాయండి. ఇవి కూడా తీగ వారేలాగా చూడాలి. ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అండి. ఇటు సైడ్ వచ్చేసి అన్ని చిక్కుడు పాదులు పెట్టామండి. ఇటు సైడ్ మడిలో చిక్కుడు పాదులు, అందులోనే కాకర సీడ్స్ కూడా ఫస్ట్లో పెట్టిన మొలకలు ఉండేసి అవే గింజలు పడి మొలిసాయండి. మళ్ళీ ఆ కాకర తీగలు కూడా అందులోనే హల్లుకుపోయాయండి. చూడండి, ఈ విధంగానైతే పందిరికి ఎక్కించేసాము. ఇటు అలసందలు పెట్టామండి. ఇది గ్రీన్ అలసంద. తీగలు ఇలా ఈ విధంగా పెట్టేసుకుంటే సరిపోతుందండి. పందిరికి అవే పాకుతాయండి. ఇలా పొరకలు లాంటివి ఏర్పాటు చేసుకుంటే తొందరగా బాగా కాస్తాయనేసి చెప్తారండి పెద్దవాళ్ళు. అందుకే ఈ విధంగా ఏర్పాటు చేసేసామండి. చూడండి, ఈ విధంగానైతే పారుతాయండి చెట్లు. ఇటు వచ్చేసి మన దొండ తీగ ఉందండి. ఇది దొండ తీగ అండి. ఇటు దొండ చెట్టు ఈ విధంగా పెట్టేసాము. అన్నీ కట్ చేసామండి. దగ్గర కట్ చేస్తే ఇప్పుడు ఈ విధంగా మళ్ళీ పెరిగిందండి చెట్టు. ఈ మూలకు సొర గింజలు పెట్టామండి. ఈ విధంగానైతే మొలకలు వచ్చేసాయి. ఇటు సైడు అన్ని చిక్కుడు చెట్లు పెట్టేసామండి. చిక్కుడు పాదులు అన్నీ చూడండి, ఈ విధంగా పైకి పాకాయి అన్నీ. ఈ విధంగా అన్ని పందిరికి పారేలాగా ఏర్పాటు చేసేసామండి. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.